హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద న్యూ వ్లాగ్. యాక్చువల్లీ ఇక్కడెక్కడో అనుకున్నాం, ఎక్కడో అవుతుంది పరిస్థితి. తమ్ముడేమో పెళ్లి పోతున్నాడు, శిరీషని తోలుకొని ఊరా అంటే ఆడేమో శిరీష ఓనన్నది. సరే మేమేమన్నా తోలుకోపోదాం అనుకున్నాము, అందుకని చెప్పేసి వాళ్ళు ములుగులో ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము తోలుకొని పోవాలి. ఈ క్రియాన్స్ అమ్మని రెడీ అయిపోయింది. క్రియాన్స్ షర్ట్ నడిస్తే ఒక లైక్ వేసుకుని బాగుందాడు, సూపర్ సూపర్ ఆడు చూపిస్తుంది. అవునా, ఓకే. సో మొన్న బట్టలు ఇచ్చేస్తాం అనుకున్నాం కదా, ఆ రోజు మాకు గజ్వేల్ లేట్ అయిపోయింది. అందుకనే తీసుకురాలి. ఇక ఇది పట్టుకో సప్నం. నాకు మొన్న షర్ట్ ఏదో ఒక్క షర్ట్ తీసుకో. చాలా పచ్చి ఉందా? అయ్యా ఇది ఒక్క షర్ట్ తీసుకో, సరిపోతుంది. అది ఒకటి. ప్యాంట్ ఏది తీసుకుందాం? కొలు తెచ్చుకోవాలా? అది మరి ఆ ప్యాంట్ అది పచ్చిగా ఉంది. పొద్దున వెళ్ళిన అన్ని పచ్చి పచ్చిగా ఉంది. ఇది కూడా చేస్తాను. సో ఫ్రెండ్స్, ఒకటి ఇద్దాం. పొద్దున పోదాం అనుకున్నాము. నీ వల్లనే లేట్. నా వల్ల ఏం లేట్ కదా, నీ వల్లనే లేట్ మొత్తం. మస్తు నిద్ర వస్తుంది. అందుకే ఆ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. నిద్ర మబ్బు వేషాలు ఉన్నాయి. నాన్నకు టాబ్లెట్ తీసుకురావాలి, మర్చిపోవద్దు. టాబ్లెట్స్ అవి ఇగో ఈ బట్టలు అయితే నాయన కూడా ఇళ్ళనే ఉన్నాయా, నాయనయ్యి మీ ఒక జత ఉన్నాయి. అట్లనే ఇగో సంచులు కూడా పెట్టుకున్నా. రిటర్న్లో వచ్చేటప్పుడు ఈరోజు మనకి ములుగు మార్కెట్ అవుతుంది కదా, ములుగు మార్కెట్కి పోయి మిరపకాయలు, పసుపు కొమ్ములు, అట్లనే ఇంట్లోకి కూరగాయలు. మరి నాయనకి క్రియాన్స్ పా నాడు. ఇక మేము పోతున్నాం మరి. బాయ్ ఉండు, సరేనా? బాయ్ బాయ్, మేము పోతున్నాం. ఉండు, నువ్వు కూడా వస్తావు మరి. నాడు మరి. దా, చెప్పులు వేసుకుంటావా? చెప్పులు వేసుకుంటావా? ఏ వేసుకుంటావా? గవి ఎందుకు నీకు? గవద్దు, అక్క వద్దు. అవి షూలు వేసుకో, వేసుకో మరి. అవి వస్తలేవా? ఏం వస్తలేవు? ఇవి వేసుకుంటుందా మరి? ఇకరా వేస్తుందా? ఇకరా దా, నేను పోతున్నా మరి. బాయ్, సరేనా? బాయ్ మరి. కార్తలో తీసుకున్నావా? ఫోన్ వస్తుంది లవకుశల. వీడు ఉన్న తాను ఉంటలేడు. కార్ని రాళ్ళు తీసుకొని లేకపోతే కట్టెలు తీసుకొని కొడదామని ట్రై చేస్తుండు పాపం. కానీ ఈ కార్ మీద ఏ మచ్చలు పడ్డా మంచిగా కనిపిస్తాయి. ఇట్లా గీతలు పడతాయి. ఇట్లా కొడితే కొట్టనీయకుండా నేను ఆపుతున్నందుకు ఏడుస్తూ ఉండు పాపం. నిన్న ఏడి పోరని చెప్పేసి కార్కి మంచిగా కవర్ వేసి కప్పి పెట్టిరు. కానీ ఈరోజు మళ్ళీ ప్రయాణం పడ్డది. దాక్రియా అని చదువు ముందరనే కూర్చుంటా. చూడు ఎట్లా వీక్తున్నాడు పేపర్ని. వచ్చిన రోజే సగం వీకేసిన్నాడు. వచ్చిన బండి రోజు మనకి ఆ ప్లేట్ నచ్చలేనట్టుంది, ఆ కలర్. దాన్ని ఆడు వచ్చి వద్దు నాన్న అన్నాడు. దా దా దా, ఇంకా తాత రానట్టుంది. రా దా, ఎక్కు పోమా. పాపం ఆయనకి నిద్ర వస్తుంది, కానీ పనులు చేసుకుంటేనే తొందర చేసుకుంటేనే పనులు అయిపోతాయి. చాలా పనులు చెప్పినావు కానీ చెయ్యాలి కదా బాబు. అమ్మా ఏమైందమ్మా? బ్యాగ్ పెట్టినమ్మా. ఉండంతే బ్యాగ్, అది మనం తీసుకోపోయేదే. బాయ్ మరి. మీరే పోరి, నేను రాను. మీరే పోతారా? పోరి మరి. బాయ్ మరి. అమ్మ బాయ్ అన్న. బాయ్ చెప్పు. బాయ్ అందరికి బాయ్ ఫ్రెండ్స్ అంట. అమ్మ బాయ్ అందరికి, అమ్మలకు బాయ్ అని చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అంట. ఇన్నో ఫ్రెండ్స్ అను. నీకు ఫ్రెండ్స్ కాదు అందరు అమ్మలు చెప్పు. ఫ్రెండ్ అమ్మలు, డాడీలు, బాబాయిలు, అన్నలు, తమ్ములు. ఆవా ఆడ ఉంది, చిన్న దుడ్డు ఉంది, దాన్ని చూసి ఆవా అంటుండు. మంచిగా దీని మీదకి ఎక్కిండు, కూర్చున్నాడు. మేము ముగ్గురం ముందు కూర్చుంటే ఇంకా వీని సీట్ మధ్యలో అయిపోయింది. యాక్చువల్ వెనకాల కూర్చుంటాము. ఈరోజు ఎవరం లేము కాబట్టి శేఖర్ ఉంటే శేఖర్ ప్లేస్ ఈడ మేమిద్దరం వెనకాల కూర్చుంటాము. ఈరోజు వాళ్ళు లేరు కాబట్టి మేము ముందు కూర్చొని పోతున్నాము. మా క్రియాన్స్కి అయితే సీట్ మంచిగా ఉంది. చెప్పు. ఇగో ఆగుమన్నారా? ఆగు. వీడియో తీస్తా అని చెప్పేసి ఫోన్ ఇట్లా పట్టుకోండు. నాకు ఈ మంట కూడా అస్సలు ఇస్తలేడు. రోడ్డుని కనిపించకుండా మొత్తం పైన ఆకాశము, చెట్లు, వైర్లే కనిపిస్తున్నాయి. ఇగో నేను
ఎక్కువ హైట్లో లేస్తేనే రోడ్డు కనిపిస్తుంది, రోడ్డు మీద ఉన్న కార్లు కనిపిస్తున్నాయి. ఇక వీడేమో ఇట్లా వీడియో తీసుకుంటాడంట, తింటలేడు, మొండిగా చేస్తున్నాడు. ఇట్లా తీసాడంట వీడియో. ఈయనకేమో కార్ నడిపిమంటే నిద్ర వస్తుందంట. ఈయన ఈరోజు మొత్తము ఆగమాగం చేస్తున్నాడు. ఏం లేదు, ఈరోజు అంటే మీటింగ్ అవుతుంది సప్న రైతు వేదికలో, ఏదో ఒక దగ్గర మీటింగ్ అవుతుంది. ఏమైందమ్మా చెప్పేమైంది? ఏంది? నువ్వు ఇక్కడ కూర్చో మంచిగా, నీ సీట్లో నువ్వు కూర్చో మంచిగా, ఇట్లా కూర్చో. ఇప్పుడు కూర్చొని చూడు, మంచిగా కనిపిస్తాయి. అటు చూడిపి అన్న, రోడ్డు మీద బండిలు పోతుంది. ఇప్పుడు కనిపిస్తున్నాయా మంచిగా? కనిపిస్తున్నాయా? బొయ్యిలు, లారీ, బస్, కార్, కార్ అది. ఏమైంది క్రియాంశ్? మధ్యలో ఉన్నావు ఇంద్రా, కూడా మంచి లేదారా? బాగాలేదా? అందుకని పోయినావా? ఓకే ఓకే, ఆనే ఉండాలి మరి, ఇడికి రావద్దు. కానే వండుకో, మంచిగా వండుకో. పడుకోరా పడుకోరా అంటే ఊకే. చిన్న ఉన్నప్పుడు నాన్నగారు కూడా ఏదైనా ముచ్చట చెప్తే ఊకి ఇట్లనే అంటుండే. ఏం లేదు నాని అంటే పోయి మనం చెప్పిన పని పోయి చేసేసి వస్తుండే. ఇప్పుడు వీడు కూడా అట్లనే అవుతున్నాడు సేమ్. పొద్దున్న స్నానం చేయించినాము, స్నానం చేయడం లాగానే ఉన్నాడు. అట్లా ఆడుతున్నాడు. ఇసియా మళ్ళా వేసుకుంటావు? ఇసి ఏడ వేసుకుంటావు? ఆడ వేసుకుంటావు బయట రోడ్డు మీద? ఇంటికాడ వేసుకున్నావా నువ్వు ఇసి? నిద్ర వస్తలేరా? పడుకోవచ్చుగా. అసలు కారికంగానే వంటాడు కానీ మరి ఇప్పుడు ఇలా వంటలేడు ఎందుకో ఏమో మరి. వీడు ఒకసారి లేచిందంటే మళ్ళా పండుకోవడానికే చుక్కలు చూపిస్తున్నాడు. అప్పుడేమో మంచిగా పండుకునేటోడు, ఆటోమేటిక్ గా వాడమనుకుంటుండే స్నానం చేపియంగానే, తిన్నా తినకపోయినా. ఇప్పుడు తినిపించి జో కొట్టినా వండుకుంటలేడు, ఎన్ని కత్తల పడ్డా గానీ పండుకుంటలేడు. ఏమైంది? ఏమంటుంది కాలుకి? ఏమంట? కవర్ ఉంది వీని కాలుకి. ఒక అన్నం మెతుకంటొద్దు, ఏం కూడా అంటొద్దు. బయటికి పోతే ఇంట్లో కూడా ఉన్నా అంతే, నచ్చదు. ఏమన్నా అంటిందంటే కథం వచ్చి చూపిస్తాను అంటాడు. అమ్మ ఇసి, అమ్మ ఇసి. బాయ్ చెప్పు, బాయ్ అని. బాయ్ చెప్పురా. అమ్మో కింద పడుతున్నావా నువ్వు? కార్ ఏది క్రియాంశ్? ఏడుంది? బయట ఉంది రోడ్డు మీద కార్. మనకి చిన్న చిన్న పదాలన్నీ వచ్చేస్తున్నాయి. ఏమైందమ్మా? కింద పడ్డవా? అమ్మో నాన్న పడేసిరా నేను కింద. ఆనే కూసాయిగా, ముందుకు రాకు. బజ్జో సంచి మీద బజ్జుకో, దాని మీద బజ్జో, బజ్జుకోరా. ఏం లేదు, ఏం లేదు. మళ్ళీ వస్తుంది ముందుకి. అయిపోయా వెనకాల వెనకాల బోర్ కొట్టిందా? సరే డోర్ వేయాలి సప్న అని. ఏమైందో? ఓ డోర్ వెనకకి జరుపు, కార్ వెనకకి జరుపు, గేట్ దాకా గల. కార్ కొన్నప్పటి నుంచి అయితే ఫస్ట్ టైం కదా. నాకు దెబ్బ తాకుతుంది. ఆగో లోపల అట్లా పెడతా. బట్టలు ఇచ్చేసి వస్తాను నేను పోయి. డబ్బుంటా మరి ఉంది. హలో నాని, గుడ్ మార్నింగ్. రెడీ ఆరా? స్కూల్ టైం అయిపోయింది, తొందర రెడీ కాపో. వాళ్ళు లేచిండ్రా? అరే లేచినవా క్రియాంశ్? బనేను జబ్బరస్ ఉందిరా నీకు, మస్తు సెట్ అయింది బనేను. సమ్మర్ స్పెషల్ అన్నా, ఫ్రీ షో. చలో టైం 8:30 అవుతుంది అన్న, 8:30కి వెళ్ళిపోవాలి. హాయ్ శిరీష, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రెడీ అయినావా? చలో మేము కూడా నాన్న దింపేసి వస్తాం. దింపేలోపు రెడీ గారి టిఫిన్ అయిందా? రైసే పెట్టేసి. ఓన్లీ రైసేనా? ఓకే రైట్, క్యారియర్. చలో నాని బ్యాగ్ తీసుకో. మాకు బ్యాగ్ ఒకటే, ఓన్లీ బాక్సే కదా. చెప్పు. నువ్వు రావద్దు, నువ్వు బరవేదలు ఉన్నావు నాన్న. బట్టలు వేసుకోలే, వద్దు, నువ్వు రావద్దు. నువ్వు విషయం వేసుకోపోయి ఇందుకోవద్దు. మళ్ళీ మా ఇంట్లో వాడుతాడు దానని అని తెలియకుండా పోవాలి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడే ఆ స్నానం పోయినాక పోదాం, సరేనా? నువ్వు అది స్టెప్స్ పైన పెట్టేసాడు. క్రియాంశ్, ఫోన్ మళ్ళీ పెట్టుకున్నా. ఫోన్ తిననీకి ఎంత కష్టంరా నువ్వు. ఫోన్ పెట్టాలి, ఏమేమో చేయాలి వానికి. అయినా మళ్ళీ దౌడకి పెడతాడు దాన్ని.
ఈ మధ్య అట్లా నేర్చుకున్నాను. ఎందుకట్లా అలవాటు అయింది. ఎట్లయినా నేను తినకపోతే వాడిని నేర్పిస్తే పప్పీసా నిజంగా. ఇప్పుడు ఫోన్ ఏమంటే అలవాటు చేసిరు పిల్లలకు. ఫోన్ లేకపోతే టీవీ అంటే ఇంకా దూరం డిస్టెన్స్ ఉంటది. ఆ ఫోన్ చూడ అట్లా వస్తుంది చూడు, ఎంత దగ్గరికి వెళ్ళి చూస్తుంది చూడు. ఫోన్ నిజంగా నాణ్యాన్ని కూడా మస్తు అలవాటు అయింది ఇప్పుడు. కానీ ఆమె అంటే వీని కూడా తెలియ రావాలి. ఒకసారి ఆమెకి 3 సెకండ్ బర్త్డే అయినాకనే హాస్పిటల్ తీసుకోపోతే నువ్వు ఫోన్ చూసుకుంటే తింటే నీ కళ్ళు పోతాయి అమ్మ డాక్టర్ అయితే అప్పటి ఫోన్ బంద్ చేసింది. గోట్ వీనికి కూడా తెలియ రావాలి. తెలివి వచ్చేంత వరకు ఫోన్ అట్నే ఉంటుందా? ఇయ్యొద్దు మనమే. టీవీ పెట్టి పాటలు పెట్టి ఎట్నో వేసి నెట్ అయిపోయింది కదా మన ఇంట్లో. నెట్ అయిపోయినప్పుడు నెట్ అయిపోయి ఫోన్ అలవాటు అయింది. ఇప్పుడు నెట్ వచ్చింది కదా. నాయన టీవీ చూస్తున్నాను పప్పాజీ బంద్ చేసిందిగా తిందాం పైగా వచ్చింది ఆల్రెడీ పప్ప కూడా. పప్పాజీ గుడ్ మార్నింగ్. చలో ఈటింగ్ ఓ క్రియాన్స్ అమ్మమ్మ ఫోన్ గుంజుకుంటున్నావు రే. అమ్మమ్మ ఫోన్ గుంజుకుంటే ఎట్లరా వచ్చేది అమ్మ సుప్పునానికి ఒక ఫోన్ ఆమెకు. ఎవరికో ఫోన్ చేసిందట మాట్లాడు ఇస్మాయిల్ కొద్దు ఉన్నాడు బుట్ట బుట్ట మాటలు వస్తున్నాయండి. ఇచ్చారా అమ్మమ్మకి ఇచ్చే ఫోన్ ఇచ్చి. అరే అట్లా ఇస్తారా ఇచ్చి చేయికి. పోతురా అత్తమ్మ ఇలా కాదు నాట్లా అయిపోయినాయా మొత్తం కలుపులు. ఎవరు తీస్తలేరా? ఇప్పుడు బాయికాడ ఏమేసారు? టమాటా కూడా పెట్టినట్టు చెట్టుకు 4 ఉన్నాయి వేయించితే. అంటే ధర అది మందేలేగా అందుకని అట్లే ఉన్నట్టు. మన గింత పురుగు లేదు బిడ్డ. ఇప్పుడు ధర ఉంది, ధర లేదుగా, పురుగు గట్టినే ఉంటుంది. కాయలు ధర ఉంటేనేమో కాయలు రావు, పురుగు ఎక్కువ ఉంటుంది. వాకింగ్ షూస్ నన్ను మా నాన్న మేకలకు అడికేసుకోబోతున్నా. కంఫర్ట్ ఉన్నాయా ఇప్పుడు? ఓకేనా? కాలు మొత్తం తగ్గినట్టేనా? ఇంకా కొంచెం ఉందా? ఈరోజు సాయంత్రం పోదాం. తాతారా అది అవు అది ఇచ్చిపో. ఎవర్రా ఎవరాలు ఎవర్రా అంటే ఎవరు? బాబాయా? దా నువ్వు రారా? ఏం మాట్లాడతాడో ఏమో పాడు. నువ్వు మధ్యాహ్నం భోజనం ఓకేనా? మధ్యాహ్నం భోజనం చేసి ఉండు. ఇక మేము వచ్చేసరికి ఏ టైం అవుతుంది ఏమో, సాయంత్రం అవుతుంది. సరేనా? బుడ్డామెను కూడా నువ్వే తీసుకురావాలి. సప్న అన్నీ తీసుకున్నావు, మర్చిపోయినావు ఇంకేమన్నా? హ్యాండ్ బ్యాగ్, వాటర్ తీసుకున్నాం మరి. చలో ఆజా, పీछे आजा. రైట్ రాని నేను నడుపుతా గారా. బాబా బాయ్ పోనీ సైడ్ వన్. బాయ్ చెప్తాను. సరే మరి. ఇట్లా ఈ సైడ్కి వెళ్ళి చూస్తాం మస్తు అనిపిస్తుంది కార్. నిజంగా ఏదో ఫార్చ్యూనర్ లెక్క లేదా అంటే ఇన్నోవా లెక్క కనిపిస్తుంది ఇటు నుంచి సైడ్ నుంచి చూస్తే. కానీ ముంగటికి వెళ్ళి చూస్తేనే చిన్నగా కనిపిస్తుంది. నడుతావా మరి? కంఫర్టా? మీ కంఫర్టా? ఆరామ్సే బయటగా మరి. ఏందమ్మా అవి వేసేసి అప్నా అవి బయటికి. ఓ వావ్, ఇక్కడ ఎల్లమ్మ గుడి ఇక్కడ మళ్ళీ పండుగ జరుగుతుంది 9వ తారీఖు నుంచి. ఎల్లుండి నుంచి పండుగ, సండే రోజే అనుకుంటా. మొత్తం ఎల్లో కలర్ వేసేసారు మొత్తం గుడికి. పైన గుడికి వేయలేదు అనుకుంటా, ఓన్లీ చిన్న వేసి. 1 year అవుతుందా ఎల్లమ్మ పండుగ వేసి? 11 months చేస్తారా? అదే ఈ రోడ్ అందుకే వేసినట్టు ఇంకా మస్తు పని ఉందిగా. బోనాలు తిరగాలి. బోనాలు ఎడ తిరుగుతాయి?
ఈడ ఆగుతాయి అని చెప్పేసి రోడ్ వేసిర్రా. మరి అటు నుంచి వేసుకురావాలి ఆడికెళ్ళి. మొత్తం వేయలే, జస్ట్ ఏదో చిన్నగా వేసిరా. మా చిన్న మామ చూడు మంచిగా మీటింగ్ పెడతాడు ఈడ మధ్యలో వచ్చి. రోడ్ మీద మంచిగా మీటింగ్ పెడతాడు. ఇది రోడ్ వేసిర్రు మొన్న ఈడ, సిసి రోడ్, కొత్త రోడ్. ఈడ క్రియాన్స్ మీరే అంటిస్తారు, మాకేం తెలుసు. లోపల నుంచి కాదు బాబు, బయట నుంచి. ఎవరో పిల్లలు ఏమత్తికిచ్చారు. గుండు వాలిగిందా క్రియాన్స్? గుండు వాలిగిందా? ఛార్జింగ్ ఇంట్లో పెట్టలే, తెచ్చిన ఐఫోన్ ఛార్జర్ కూడా తెచ్చిన. వెరీ గుడ్, మంచి పని చేసినాం. మళ్ళీ సాయంత్రం వరకు ఏ టైం అవుతుందో మనం వచ్చేసరికి. అబ్బా ఇంత సలహా ఉంది సార్ నీ ఫోను. ఇగో మా పెళ్లి దిగిన ఫోటో ఇది. మరి ఇప్పుడు మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం. మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం మరి ఎప్పుడు దిగిన? పెళ్లి అయినాక కాలేజ్ కోసం, ఐడి కోసం, దీనికోసం దిగిరా. కరెక్టే, మస్తు గుర్తు పెట్టుకుంటా నువ్వు. ఫోటో నుంచి గుర్తుపెట్టా నేను. టాటా పంచ్ మంచి మైలేజ్ ఇస్తాడు, మస్తు మైలేజ్ ఇస్తుంది. ఇంకా ఈవీ వచ్చింది, ఈవీ కూడా బాగుంది. ఈవీ వద్దు కానీ ఈవీ ఎందుకు వద్దు అంటుర్రా, మంచిగా ఉంటది ఈవీ కూడా. ఒక చిన్న బండి తీసుకున్నాం మనం కూడా. అబ్బా ఇప్పటికే ఇది కట్టాను, ఇది దేర్పినాక అప్పుడు మనం దేరపడం మళ్ళీ 5 years పడతాం. ఎందుకు నేను ఏమంటున్నా, 5 years ఇట్లా. ఇప్పుడు 5 పోయినాం, చిన్న కార్ సరిపోతుంది కదా, పెద్ద కార్ అవసరం లేదు. అవసరం లేదు కానీ 2 ఎడబెట్టుకుంటావు కాదు, కనీసం డౌన్ పేమెంట్ కన్నా కావాలి కదా. డౌన్ పేమెంట్ ఏందన్నా, 0 డౌన్ పేమెంట్ వస్తుంది. రాదు అట్లా, నా పేరు మీద వస్తుంది. రాదు, నీకు అసలు ఏం లేదు, సిబిలే లేదు, నీ పేరు మీదే రాదు. నా పేరు మీద మరి ఎందుకు రాలే? శిరీష పేరు మీద తీసుకుందాం ఈసారి కొత్త కార్. శిరీష పేరు మీద వస్తుంది. అయితే జాబియా ఇన్ లాంగ్వేజ్ అర్థమైతలేదు. జాబియా జూబియా ఏం మాట్లాడుతున్నా అస్సలు అర్థమైతలేదు. నవ్వునైతే నవ్వుతాడు, మంచిగా నవ్వుతాడు. సో ఫ్రెండ్స్, యాక్చువల్లీ మొన్న ఒక వీడియో అలా చెప్పినాం కదా, ఒక బ్యాడ్ న్యూస్ అయినా ఒక గుడ్ న్యూస్. అయితే మేము CMR ఒకసారి హాస్పిటల్ వెళ్ళినాం కదా, ఆ అన్నని చూసి వచ్చినాం కదా. ఆ శిరీష వాళ్ళ కజిన్ అతను మొన్న చనిపోయిన ఉండే. అయితే మొన్న అందుకని పోయినాము, కానీ ఆ విషయం మనం రిలీవ్ చేయలేదు ఎక్కడ కూడా. సో ఇప్పుడు ఈరోజు 3వ రోజు చేస్తారు, అందుకని పోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ రిటర్న్ అవుతాం. మీకు చెప్పకుండా కారణాలు తిరిగేటి, మేము బయట తిరిగేటి, ఏదో ఒక పని మీద తిరుగుతాం, కానీ పని లేకుండా అయితే తిరిగాము. ఏదో ఒక పని ఉంటుంది. సో ఇప్పుడైతే పోతున్నాం. ఆల్మోస్ట్ టైము 10:30 అయిపోయింది. ఇక తొందరనే కార్యక్రమం స్టార్ట్ అవుతుంది అక్కడ. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ చూసుకొని మళ్ళీ వచ్చేసేయాలి. మళ్ళీ నాన్నగాడు ఒక్కరినే వదిలేసి వచ్చినాడ. ఇక మేము మళ్ళీ సాయంత్రం ఇట్లుంటుంది. ఏంతోటి మాట్లాడుతుంటే డిస్టర్బెన్స్, లేకపోతే కోరేస్, లేకపోతే ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. క్రియాన్స్ డ్రెస్ నచ్చిందా? హాఫ్ షర్ట్లో బాగుంటుంది కదా క్రియాన్స్. ఇగో నేనేమి ఈరోజు కుర్తా దాలియే, కుర్తా పైజామా పంజాబ్ డ్రెస్. సో ఎనీవే, వాట్ ఎవర్, నవ్వడం, నవ్వించడం, జీవితం బతుకున్నన్ని రోజులు నవ్వాలి, నవ్విస్తూ ఉండాలి. పోయిన వాళ్ళని మనం తీసుకురాకపోవచ్చు, కానీ ఉన్నన్ని రోజులైనా హ్యాపీగా ఉండాలి. ఇదే నా పాలసీ, ఇది చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. ఏందిరా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అనరా. వా మస్తు ఉంటది లాల్గఢ్. జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. చావా స్టిక్కర్ వేసిరన్నా. ఈరోజు చావా సినిమా తెలుగులో ఐ థింక్ మన అల్లేపల్లి కూడా ఉంటది. అయితే చూద్దామా? రేపు పోదామా థియేటర్? అవునా? చావా సినిమా చూడాలి, ఎట్టి పరిస్థితిలో చావా సినిమా చూడాలి. చూద్దాం, అక్కడ స్టిక్కర్ వేసినట్టే తెలిసిపోతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై. ఏ అంజమ్మలో తెలుగులో రిలీజ్ కానీ ఇప్పుడు తెలుగులా అయితే కానీ డబ్బింగ్ కొంచెం డిఫరెంట్ ఉంటదిలే, మరీ ఒరిజినల్ అంత ఉండదు. మనం చూడమా చూస్తాం, అవునవును చూస్తాం, ఎక్కువ డబ్బింగ్ లో చూస్తాం మనం. తెలుగు సినిమాలు అంత అనిపించదు ఎందుకు, అయితే మంచిగా అనిపిస్తుంది. తెలుగులో అంతా అట్లా అనిపించదు నాకు. అవును, వచ్చేసినాం, దిగుదామా? మమ్మీ ఇట్లా పోతారు. మెల్లగా దూరం పోతున్నారా? మెల్లగా వచ్చిండు, దిగనీకి వచ్చిండు ఇప్పుడు. ఎవరి నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టినా? ఎంత % ఎక్కింది? ఇది 79 ఎక్కింది. తీసుకో, నేను కొంచెం బయటకు వేస్తా, మీరు పోయినారు. ఇలా కల్పించినాకనే ఒక 1.5 hour తర్వాత పోతా బయటికి. సో ఫ్రెండ్స్, ఆడ వీడియో తీయలేని పరిస్థితి ఉంటుంది, ఎందుకంటే రైట్ ఇదిగా క్లోజ్ చేద్దాం, మళ్ళీ తర్వాత కలుసుకుందాం.